హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతికిన మానవ చరిత్రలోనే అత్యంత సుఖవంతమైన అత్యంత సేఫెస్ట్ జనరేషన్లో బ్రతుకుతున్నాం. చేతిలో ఫ్రీ వైఫై ఉంది, రూమ్లో ఏసీ ఉంది, మన వేలి చివరన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చే స్మార్ట్ ఫోన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనకు అన్నీ ఎక్కువైపోయాయి. కానీ ఇక్కడే ఒక భయంకరమైన పారాడాక్స్ ఉంది. మన దగ్గర ఇన్ని వసతులు ఉన్నా సరే ఈ మోడర్న్ రోజుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ డిస్ట్రెస్ 100 రెట్లు చరిత్రలో కంటే రికార్డు స్థాయిలో ఎక్కువగా పెరుగుతుంది. దీన్నే మార్క్ మ్యాన్సన్ తన ఈ పుస్తకంలో, ఈ పేరు చెప్పలేను ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ ఏమైనా చేయొచ్చు, సో ఈ పుస్తకంలో మనోడు చెప్తున్నాడు ద పారాడాక్స్ ఆఫ్ ప్రోగ్రెస్ అని. జనాలు అనుకుంటున్నారు వాళ్ళకి ఏదో తక్కువైంది, ఒక్కటి తక్కువైంది అని బాధపడుతున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? మనకు అన్నీ ఎక్కువైపోవడం వల్లే మన మెదడు కంప్లీట్గా మొద్దువారిపోయింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఈ మోడర్న్ డే నరకాన్ని 100 ఏళ్ల క్రితమే ప్రెడిక్ట్ చేశారు. మన లైఫ్ని పట్టి పీడిస్తున్న ఈ సీక్రెట్ లూప్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం పక్కాగా తెలుసుకుందాం. అండ్ దానికి ఉపయోగపడుతుంది ఈ పుస్తకం. నువ్వు రోజు రాత్రి నిద్రపోయే ముందు చాలా సిన్సియర్గా ఒక ప్లాన్ వేస్తావు. రేపు మార్నింగ్ ఖచ్చితంగా 5 గంటలకి లేచి చదవాలి, జిమ్కి వెళ్ళిపోవాలి ఇలా అనుకుంటావు. కానీ ఉదయం అలారం మోగగానే నీ బ్రెయిన్లో ఏ లాజిక్, ఏ ప్లానింగ్ పనిచేయవు. వెంటనే అలారం ఆఫ్ చేసి దుప్పటి ముసిగేసి మళ్ళీ పడుకుంటాం. ఎందుకలా జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మీ లైఫ్ అనే కార్ని నడిపేది మీ థింకింగ్ బ్రెయిన్ కాదు, మీ ఫీలింగ్ బ్రెయిన్. మార్క్ మ్యాన్సన్ దీనికోసం ఒక క్రేజీ థియరీ చెప్తాడు. దాన్నే కాన్షియస్నెస్ కార్ అని అంటున్నాడు. పురాతన కాలం నుండి అంటే డెస్కార్టెస్ లేకపోతే ఫ్రాయిడ్ లాంటి గొప్ప ఫిలాసఫర్స్ ఒక మాట చెప్పారు. మన ఆలోచన శక్తే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది అని. ఒక పెద్ద భ్రమలో మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ పాయింట్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాయింట్, ఆ భ్రమని ముక్కలు చేసేస్తుంది. న్యూరో సైంటిస్ట్ ఆంటోనియో డమాషియో ఆయన చేసిన ఒక పరిశోధన గురించి ఈ పుస్తకంలో చెప్తున్నారు. ఆయన దగ్గరికి ఎలియట్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఎలియట్ మెదడులో ఒక పెద్ద ట్యూమర్ పెరుగుతుంది. దాన్ని సర్జరీ చేసి తీసేసినప్పుడు అతని ఆలోచన శక్తి అంటే థింకింగ్ బ్రెయిన్, ఐక్యూ అన్నీ బాగున్నాయి. కానీ ఎమోషనల్గా ఫీల్ అయ్యే శక్తి, ఆ ఫీలింగ్ బ్రెయిన్ కంప్లీట్గా చచ్చిపోయింది. ఫలితంగా ఏమైందో తెలుసా? అతను ఆఫీస్లో ఒక బ్లూ పెన్ వాడాలా లేకపోతే బ్లాక్ పెన్ వాడాలా అనే ఒక చిన్న విషయం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అండ్ అతను ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. చివరికి తన జాబ్ని, తన ఫ్యామిలీ లైఫ్ని కంప్లీట్గా అతను నాశనం చేసుకున్నాడు. జస్ట్ ఆలోచించండి, ఫీలింగ్ బ్రెయిన్ లేకుండా కేవలం లాజికల్ థింకింగ్ బ్రెయిన్ ఉంటే ఏ పనైనా చేసేయాలి కదా, సూపర్ హీరోలాగా ఆలోచించాలి కదా, సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది కదా. మరి ఎందుకు ఎలియట్ లైఫ్ నాశనం అయింది? అది ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిసిప్లిన్ ఆర్ రీజన్, బట్ రాదర్ ఆఫ్ ఎమోషన్. వాస్తవానికి లేజీనెస్ కానీ ప్రోక్రాస్టినేషన్ కానీ ఇవన్నీ లాజికల్ ప్రాబ్లమ్స్ కావు, ప్యూర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు మెదడులో ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్ బ్రెయిన్ని చంపేయడానికి లోబోటమీ అనే ఒక భయంకరమైన సర్జరీ చేసేవాళ్ళు. దానివల్ల మనుషులు ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. సో నీ లైఫ్లో నిర్ణయాలు తీసుకునే శక్తి థింకింగ్ బ్రెయిన్కి లేదు, ఫీలింగ్ బ్రెయిన్కి ఉంది. అది ఎలా ఫీల్ అయితే అలా డెసిషన్ తీసుకుంటుంది. థింకింగ్ బ్రెయిన్ దారి చూపించగలదు, ఓన్లీ ఫీలింగ్ బ్రెయినే ఆ దారా లేకపోతే ఈ దారా అనే నిర్ణయం తీసుకుంటుంది. అందుకే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక అబద్ధం. మనం ఎన్ని పుస్తకాలు చదివినా సరే ఎండ్ ఆఫ్ ద డే మన అందరం ఒక క్రేజీ ఫీలింగ్ బ్రెయిన్ నడిపే రోబోలమే. అందుకే మీ థింకింగ్ బ్రెయిన్తో మీ ఎమోషన్స్ మీద యుద్ధం చేయడం మానేయాలి. అది ఎప్పటికీ మనం గెలవలేమనే నిజాన్ని తెలుసుకోవాలి. నీ ఎమోషన్స్తో ఓకే ఈ రోజు జిమ్కి వెళ్తా, వర్కౌట్ చేస్తా అని మీ ఫీలింగ్ బ్రెయిన్కి చెప్పండి. అలాగే వచ్చిన తర్వాత ఒక వెబ్ సిరీస్ కూర్చుని ప్రశాంతంగా చూస్తా అని దానికి నచ్చేలా మాట్లాడండి. అప్పుడు మీ ఫీలింగ్ బ్రెయిన్ మీ మాట వింటుంది. ఇలాగా మీ థింకింగ్ బ్రెయిన్ని, మీ ఫీలింగ్ బ్రెయిన్, ఈ రెండు బ్రెయిన్స్ని ఒకే ట్రాక్ మీద తెచ్చి అలైన్ చేయడమే సెల్ఫ్ కంట్రోల్ వెనుకున్న అసలైన సైన్స్. సైన్స్ అనగానే అందరికీ ఐజాక్ న్యూటన్ గుర్తొస్తాడు. ఆయన కనిపెట్టిన గ్రావిటీ, ఈ భౌతిక సూత్రాలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మార్క్ మ్యాన్సన్ ఈ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదే న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ ఎమోషన్. న్యూటన్స్ లా ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అలాగే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఎమోషన్ ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎమోషనల్ రియాక్షన్. ఒక యాక్షన్ అంటే ఒక చర్య జరిగితే దానికి తగ్గట్టు ఈక్వల్గా ఒక రియాక్షన్, ఒక ఎమోషనల్ ప్రతిచర్య అనేది ఉంటుంది. ఈ భూమి మీద భౌతిక వస్తువులకే కాదు మన ఎమోషన్స్ కూడా న్యూటన్ నియమాలు వర్తిస్తాయి.
సింపుల్గా చెప్పాలంటే నేను వచ్చి నిన్ను ఏ కారణం లేకుండా ఓపెన్గా చెంప మీద ఒక్కటి ఇచ్చాననుకోండి, మీ లోపల విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ రైజ్ అవుతుంది. అక్కడ ఒక మోరల్ గ్యాప్ అనేది పుడుతుంది. ఆ గ్యాప్ని ఈక్వలైజ్ చేయడానికి మీ మనస్సు వెంటనే నన్ను తిరిగి ఒకటి పీకుతుంది. అలాగే ఈ రోజుల్లో 99% మంది రిలేషన్స్లో కానీ కెరియర్లో కానీ ఇలాగే ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఎమోషన్ ద్వారానే ఆలోచిస్తున్నారు. ప్రతి ఎమోషన్ని, ప్రతి రిలేషన్ని ఒక బిజినెస్ డీల్ లాగా మార్చేసి బేరాలాడుతున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నన్ను తిరిగి ప్రేమించాలి. నేను ఈరోజు ఫ్రెండ్కి హెల్ప్ చేశా కాబట్టి వాడు రేపు నాకు తప్పకుండా హెల్ప్ చేయాలి. నేను ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇలా ప్రతి చోట కండిషన్స్ పెట్టి మనం వ్యాపారం చేస్తున్నాం. అడాలసెన్స్ అప్రోచ్ ఫర్ లైఫ్ ఈజ్ అన్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ బార్గెన్స్. I will do what my boss says so I can get money. I will call my mother so I don't get yelled at. Nothing is done for its own sake. Everything is a calculated transaction. ఇది ఈ పుస్తకంలో చెప్తున్నారు. న్యూటన్ నియమాల ప్రకారం నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇలా ఒక ట్రాన్సాక్షన్ లాగా, ఒక బిజినెస్ లాగా చూసినంతకాలం నువ్వు ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని పొందలేవు. నీ ఎనర్జీ కోల్పోతూనే ఉంటావు. ఎందుకంటే ప్రేమ, గౌరవం, నమ్మకం అనేవి మార్కెట్లో కొనే వస్తువులు కావు. వాటిని మనం బేరాలు ఆడలేం. నువ్వు ఒక పని చేస్తున్నావో లేదా ఒకరిని ప్రేమిస్తున్నావో అంటే అది నీకు స్వార్థంతో ఏదో లాభం తెస్తుందని కాదు. ఆ పని చేయడం కరెక్ట్ కాబట్టి ఏ కండిషన్ లేకుండా నువ్వు చేయాలి, అన్కండిషనల్గా చేయాలి. ఎప్పుడైతే అవతల వాడి నుంచి నువ్వు ఏమీ ఆశించకుండా నువ్వు బ్రతకడం స్టార్ట్ చేస్తావో అప్పుడే ఈ ఎమోషనల్ గ్రావిటీని నువ్వు బ్రేక్ చేసి ఒక మెచ్యూర్డ్ అడల్ట్ లాగా మీ లైఫ్ని నువ్వు కంట్రోల్ చేయడం మొదలు పెడతావు. ఇదే ఈ మోడ్రన్ నరకం నుంచి బయటపడటానికి మనం వేసే రెండో అడుగు. అండ్ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు మీకు ఒకసారి తెలుగు గీక్స్ అకాడమీలోని టైం మాస్టరీ కోర్స్ గురించి చెప్పాలి. ఈ తెలుగు గీక్స్ ఛానల్ కోసం నేను ఎన్నో పుస్తకాలు చదివాను. అండ్ అందులో నుంచి నేను నేర్చుకున్నవి మాత్రం చాలా లిమిటెడ్. ఎందుకంటే అన్ని విషయాలు పుస్తకాల్లో దొరకవు. కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. మనం ఆ పాయింట్స్ని తీసుకుని దాని మీద ప్రాక్టికల్స్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకోవాలి. అండ్ ఇందులో నా మెయిన్ క్రైటీరియా ఏంటంటే నేను ఫాలో అవ్వగలనా లేదా ఈ పాయింట్ని అనే పాయింట్స్ని మాత్రమే నేను తీసుకున్నాను. సో అలాంటి పాయింట్స్తో నేను ఫాలో అవ్వగలిగే పాయింట్స్ని తీసుకుని, అలాగే మనందరం కూడా ఫాలో అవ్వగలిగే పాయింట్స్ ఏంటనేది అర్థం చేసుకుని తెలుగు గీక్స్ అకాడమీలో టైం మాస్టరీ అనే ఒక కోర్సుని తయారు చేశాను. మన తెలుగు గీక్స్ యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి, ప్రతి పాయింట్ మీద వీడియోస్ ఉంటాయి. కానీ మీకు స్పెసిఫిక్గా ఒకే పాయింట్ మీద నాలెడ్జ్ కావాలి అంటే మాత్రం ట్రై తెలుగు గీక్స్ అకాడమీ. ఈ టైం మాస్టరీ కోర్సులో మనల్ని మనం ఏదో పూర్తిగా మార్చేసుకోవాలని కాదు, మనల్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి అనే దాని మీద మాత్రమే ఈ కోర్స్ బిల్డ్ అయి ఉంది. 2499 రూపీస్ అనేది ఈ కోర్స్కి మేము ఇచ్చిన వాల్యూ. కానీ ప్రస్తుతం ఇది 999 రూపాయలకి మాత్రమే మీకు అందిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మంత్ కొత్త కోర్స్ లాంచ్ అవుతుంది. సో ఈ కోర్స్ ప్రైస్ పెరుగుతుంది. సో తప్పకుండా టైం మీద ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ కావాలి అంటే ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో ప్రీ రికార్డెడ్ వీడియోస్, మెమరీ పీడిఎఫ్స్, వర్క్ షీట్స్, అఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది. సో తెలుగు గీక్స్ అకాడమీలో టైం మాస్టరీ కోర్స్ ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో కూడా ఉంటుంది. లైఫ్లో ఒకసారి బాగా సెటిల్ అయిపోతే, బ్యాంక్ అకౌంట్లో కోట్లు వచ్చేస్తే, ఒక లగ్జరీ ఇల్లు కొనేస్తే ఇక మన లైఫ్లో కష్టాలన్నీ తీరిపోయి పర్మనెంట్గా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ నిజానికి అదొక పెద్ద అబద్ధం. దీన్ని ప్రూవ్ చేయడానికి సైంటిస్టులు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే ది బ్లూ డాట్ ఎఫెక్ట్. కొంతమంది జనాన్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద బ్లూ కలర్ చుక్కలు, బ్లూ డాట్స్ వచ్చినప్పుడు ఒక బటన్ ప్రెస్ చేయమని చెప్పారు. మొదట్లో స్క్రీన్ మీద చాలా బ్లూ డాట్స్ చూపించారు, జనాలు కరెక్ట్గా గుర్తుపెట్టారు. కానీ స్లోగా సైంటిస్టులు ఆ బ్లూ డాట్స్ సంఖ్యను తగ్గించేసి పర్పుల్ కలర్ డాట్స్ని చూపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందో తెలుసా, ఆ జనాల మైండ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి స్క్రీన్ మీద పర్పుల్ డాట్స్ వస్తున్నా కూడా అది బ్లూ డాట్ అని అనుకుని వాళ్ళు బటన్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన చుట్టూ సమస్యలు తగ్గిపోయినా సరే మన మెదడు ఒక పాత అలవాటు ప్రకారం లేని సమస్యలను కూడా సృష్టించుకుని మరీ బాధపడటం స్టార్ట్ చేస్తుంది. 19వ శతాబ్దానికి చెందిన గ్రేట్ జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హౌర్ దీని మీద ఒక పాయింట్ చెప్పారు. ఈ విశ్వంలో మనిషి సంపూర్ణంగా 100% దేన్నైనా అనుభవిస్తున్నాడు అంటే అది కేవలం బాధని మాత్రమే. నువ్వు కొత్త చెప్పులు కొనుక్కుని వేసుకున్నప్పుడు ఆ చెప్పు నీ కాలికి ఎక్కడో ఒక చోట కొరుకుతుంది. అప్పుడు నీ బాడీ మొత్తం ఎంత బాగున్నా సరే నీ మైండ్ మాత్రం ఆ చిన్న నొప్పి ఉన్న చోటే ఇరుక్కుపోతుంది తప్ప మిగతా బాడీ అంతా బాగానే ఉంది కదా అని పట్టించుకోదు. బాధ, పెయిన్ అనేది ఈ విశ్వంలో ఎప్పటికీ మారని ఒకే ఒక యూనివర్సల్ కాన్స్టెంట్. మన మనసు ఒక ట్రెడ్మిల్ లాంటిది. నువ్వు ఆ ట్రెడ్మిల్ మీద ఎంత వేగంగా పరిగెత్తినా సరే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వేమి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళిపో. నువ్వు ఎంత పైకి ఎదిగినా
ఎంత డబ్బు సంపాదించినా నీ మైండ్ మళ్ళీ కొత్త సమస్యల్ని వెతుక్కుని నిన్ను పాత డిస్సాటిస్ఫాక్షన్, ఆ అసంతృప్తిలోకి లాగేస్తుంది. లాటరీలో కోట్లు గెలిచిన వాడైనా సరే, ఒక యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న వాడైనా సరే, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ పాత లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్కి వచ్చేస్తారు. అందుకే లైఫ్లో గెలవాలి అంటే బాధను చూసి భయపడి తప్పించుకోవడం మానేయాలి. అసలు బాధ అనేది ఎప్పటికీ పోదు అనే నిజాన్ని ఒప్పుకోవాలి. ఒక సరైన కారణం కోసం, ఒక పవర్ఫుల్ గోల్ కోసం బాధపడటం నేర్చుకోవాలి, అంతేగాని ప్రతిదాని గురించి కాదు. ఆ పెయిన్ ని నీ సక్సెస్ కి ఇంధనంగా మార్చుకోవడమే మనం వేసే 3వ అడుగు. మన ఫ్యూచర్లో ఏదో జరిగిపోతుంది, మన లైఫ్ ఎప్పుడో మారిపోతుంది అనే ఒక భయంకరమైన నమ్మకం, ఒక హోప్తో బ్రతుకుతున్నాం. కానీ నిజానికి ఆ నమ్మకమే మనల్ని ఒక ట్రాన్సాక్షనల్ ట్రాప్లో పడేస్తుంది. చాప్టర్ 2లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ బేరసారాల బార్గెనింగ్ మైండ్ సెట్ నుండి బయటపడటానికి ప్రపంచ ప్రసిద్ధ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంట్ ఒక అద్భుతమైన రూల్ ఇచ్చారు. దాన్నే ఫార్ములా ఆఫ్ హ్యుమానిటీ అని అంటారు. అంటే క్యాంట్ ప్రకారం ఏ మనిషిని, ఏ బంధాన్ని నీ స్వార్థం కోసం లేదా నీ ఫ్యూచర్లోనే ఒక గోల్ని రీచ్ అవ్వడం కోసం ఒక సాధనలాగా వాడుకోకూడదు. అవతల వ్యక్తిని నువ్వు ఒక ముగింపులాగా గౌరవించాలి. అంటే ఒకరిని ప్రేమించినా, ఒకరికి నువ్వు సాయం చేసినా, లేదా నీ కెరియర్లో ఒక పని చేసినా దానివల్ల నీకు తిరిగి ఏం వస్తుంది అనే కండిషన్స్ లేకుండా ఆ పని చేయడం కరెక్ట్ కాబట్టి ప్రస్తుత క్షణంలో 100% సిన్సియారిటీతో చేస్తున్నా అని చేయాలి. ఏ లాభం ఆశించకుండా ఒక పనిని కరెక్ట్ కాబట్టి చేయడమే నిజమైన అడల్ట్ మైండ్ సెట్. టు ట్రాన్సెండ్ ద ట్రాన్సాక్షనల్ రియామ్ ఆఫ్ హోప్, one must act unconditionally. You must love someone without expecting anything in return. Otherwise, it's not truly love. You must respect someone without expecting anything in return. Act without hope. Do not hope for better. To be better. అవును, రేపటి గురించి, ఫ్యూచర్ గురించి ఆ ఫేక్ నమ్మకాల్ని మనం వదిలేయాలి. ఎందుకంటే మరో గ్రేట్ ఫిలాసఫర్ అయిన ఫ్రెడరిక్ నీషే చెప్పినట్లు, అమోర్ ఫాతి అంటే నీ రాతని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. నీ లైఫ్లో వచ్చే ప్రతి హైని, ప్రతి లోని, ప్రతి కష్టాన్ని, సుఖాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి, ప్రేమించాలి. నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడో హ్యాపీగా బ్రతుకుతావు అనే ఆశని వదిలేసి సరిగ్గా ఈ మైక్రో సెకండ్లో, ఈ ప్రెజెంట్ మూమెంట్లో నువ్వు ఒక బెటర్ పర్సన్గా మారి బ్రతకడమే ఈ మోడర్న్ నరకం నుంచి బయటపడే అల్టిమేట్ సీక్రెట్. సో డోంట్ హోప్ ఫర్ బెటర్, జస్ట్ బీ బెటర్. సో ఫైనల్గా ఈ వీడియో రివిజన్ పాయింట్కి వచ్చేసింది. రెగ్యులర్ రివిజన్లా కాకుండా సమ్మరైజ్ చేసి సింపుల్గా చెప్తా. మార్క్ మ్యాన్సన్ ఈ పుస్తకం చివరిలో మనకిచ్చే అత్యంత పవర్ఫుల్ అండ్ హోప్ఫుల్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రేపొద్దున రాబోతున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేది మనల్ని కేవలం ఒక వస్తువులా వాడుకుని నాశనం చేయకూడదు. ఈ టెక్నాలజీ మనల్ని మరింత మెచ్యూర్డ్గా, మరింత రెస్పాన్సిబుల్గా మార్చేలా ఉండాలి. మనం కూడా రేపటి గురించి లేనిపోని అబద్ధపు ఆశల్ని పెట్టుకోవడం మానేయాలి. నిజమైన ఆశ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది బయట ఎక్కడో ఉండదో, సరిగ్గా మన లోపలే ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగులోను, నువ్వు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంలోనూ నీకంటూ కొన్ని ఖచ్చితమైన విలువల్ని నువ్వు ఏర్పరచుకోవాలి. ఏ లాభం ఆశించకుండా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, నీ లోపల ఉన్న నిజాయితీని, ధైర్యాన్ని, క్రమశిక్షణని నువ్వు వదులుకోనంత కాలం ఏ డిస్సాటిస్ఫాక్షన్ కూడా నిన్నేమీ చేయలేదు. మీ మైండ్ని కంప్లీట్ కంట్రోల్లోకి తెచ్చుకుని మీ ప్రజెంట్ మూమెంట్ని ఒక పవర్ఫుల్ లైఫ్గా మార్చుకోండి. అలాగే మీ టైంని మీ కంట్రోల్లోకి తెచ్చుకుని ప్రతిరోజు ఒక స్ట్రాంగ్ అడల్ట్ లాగా మీ గోల్స్ వైపు మీరు వెళ్ళాలి అంటే మన తెలుగు గీక్స్ అకాడమీలో ఉన్న టైం మాస్టరీ కోర్సును ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నా కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.